సిఆర్ నేను బయటికి వెళ్తున్నా, నాకు అటెండెన్స్ వేసేయి. అటెండెన్స్ వేయాలా? నీకు అటెండెన్స్ వేస్తే సార్ నన్ను కొడతాడు. అయినా నేను నీతో ఫ్రెండ్షిప్ చేసేది నువ్వు తెచ్చే బాక్స్ తినడానికి కానీ నీకు అటెండెన్స్ వేయడానికి కాదు. మచ్చా ఫీల్ అయ్యావా? అంతేలేరా, ఆడు సిఆర్ కాబట్టి ఏమైనా అంటాడు. రేపొద్దున నువ్వు సిఆర్ అయినా నువ్వు అలా అంటావు. మచ్చా నేను ఎందుకు అలా చేస్తారా? అంటే ఒకవేళ నువ్వు సిఆర్ అయితే నాకు అటెండెన్స్ వేస్తావా? వేస్తారా? అయితే ఈసారి నువ్వే సిఆర్. నేను సిఆరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఈ విషయంలో అసలు తగ్గేదేలే. ఇప్పటికిప్పుడు సిఆర్ అంటే ఎలా రా? నువ్వు సిఆర్ కావాలంటే ఏం చేయాలరా? తక్కువలో తక్కువ మనిషికి 2 చాక్లెట్లు ఇవ్వాలి. 10 చాక్లెట్లు ఇస్తా. ఎలా రా? ఇంత సరుకు ఎక్కడ నుంచి తీసుకొచ్చావు మచ్చా? బుక్స్ అమ్మి దొబ్బా. ఈసారి మీకు సిఆర్ గా ఎవరు కావాలి? జనీద్. నేను ఇప్పుడే వస్తాను. ఎవడైనా కాపీ కొట్టాడో పుచ్చ పగిలిపోద్ది. సార్ చూస్తే తిడతారు, నేను చూపిను. సార్ ఇక్కడ లేరుగా, ప్లీజ్ చూపి. సర్లే నువ్వు నాకు 5th క్వశ్చన్ చూపి, నేను నీకు 4th క్వశ్చన్ చూపిస్తా. వద్దులే, ఎవరిది వాళ్ళు రాసుకుందాం. అరే మామ కొంచెం చూపిరా. నీకు వచ్చింది రాయరా, మిగతాది నేను చూపిస్తా. నాకు తెలిసింది నా పేరు నా రోల్ నంబర్, అక్కడి వరకు రాశాను. మిగతాది నువ్వే చూపించాలరా. అదేంట్రా క్వశ్చన్ తిప్పి రాసావు? 100 మార్క్స్ పక్కా. అరే సార్ వస్తున్నట్టున్నారు, నువ్వు కవర్ చేసుకో. నువ్వు రాసుకోరా, నేను చూసుకుంటా. ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ డాష్ అండ్ డాష్ రియాక్షన్. అరే ఈ క్వశ్చన్ ఇందాక చదివానే, బాగా గుర్తు రావట్లేదండి. అరే కూల్ గా ఉండరా. కూల్. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. పాటేంటి ఇప్పుడు గుర్తు వస్తుంది? అరే టైం అయిపోతుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అందరు పేపర్లు ఇచ్చేయండి. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. రే మీ ఇద్దరు ఎందుకు నవ్వుతున్నారా? సార్ మీరు ఫ్యాన్ జిప్పేసుకోలేదు. టెన్త్ బి సెక్షన్ వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు మేడం. వాళ్ళంతా చూద్దాం. మ్యామ్ ఇందాక సార్ ఫ్యాన్ కి జిప్పేసుకోలేదు. ఏరా సంక్రాంతి హాలిడేస్ లో ఎంజాయ్ చేశారా? మరి హోంవర్క్ ఇచ్చాక రాసారా? హాలిడేస్ లో ఊర్లేమట తిరిగారా? మరి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యారా? గేమ్స్ పీరియడ్ నేను తీసుకుంటాను. నా పీరియడ్ లో గేమ్స్ ఆడుకోండి. ఏరా సాయి, డ్రైయర్ లో చిట్టీలు ఏమైనా పెట్టావా? సాయి గడ్ అసలు డ్రైయరే వేసుకోడు సార్. ఇంగ్లీష్ మేడం ఇది విన్నారా? సాయి గడ్ అసలు డ్రైయరే వేసుకోడంట. ఇవాళ నుంచి స్కూల్లో అందరూ తెలుగులోనే మాట్లాడాలి. ఓకే సార్. ఏంట్రా ఓకే సార్? సరే గురువు గారు అను. సరే గురువు గారు. సరే గురువు గారు. ठीक है अध्यापक. From today onwards, all speak English only. ठीक है अध्यापक. What ठीक है? Say okay sir. Okay sir. అబ్బా జనపోతం వచ్చేస్తుంది. ఈ పిచ్చమంది ఏంటి ఇక్కడ ఉన్నారు? ఎక్కడికి వెళ్తున్నావురా? Where are you going? कहाँ जा रहे हो? నేను అందుకే స్కూల్ రానంది. నేను బాత్రూమ్ జా రహా హూ. ఏరా పిల్లలు పెద్దయిన తర్వాత ఏమవుతారు? Shall I get in, sir? ఏరా ఎగ్జామ్ కూడా లేట్ వచ్చావా? సర్లే ఫస్ట్ బెంచ్ లో కూర్చొని రాయ్. ఏంటి ఫస్ట్ బెంచా? లాస్ట్ బెంచ్ లో కూర్చుంటే ఎవరో ఒకరు చూపిస్తారు. ఫస్ట్ బెంచ్ లో ఎవరు చూపిస్తారు? నువ్వు చూపిస్తావా? నా మొహం ఏం చూస్తారా? రాయ్. ఏంటిది ఇలా ఉంది? అమ్మాయి కొంచెం ఎగ్జామ్ చూపివా?
ఎవరు అడిగాడు నిన్ను? ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉంది. సార్ నాకు ఎగ్జామ్ ఏం రాలేదు సార్. సర్లే, నీ బ్యాగ్ లో టెక్స్ట్ బుక్ ఉండిద్దిగా, చూసుకొని రాసుకో. ఓకే సార్. ఇంతకి ఇది ఏ ఎగ్జామ్ సార్? నీ ఎవరే? అరే నాకు ఎగ్జామ్ ఏమీ రాదురా. నాకు కూడా రాదురా. మ్యామ్ అడిషనల్. మ్యామ్ ఎక్స్ట్రా పెన్. పెన్లో ఇంకంతా అయిపోయింది. మ్యామ్ ఎక్స్ట్రా క్వశ్చన్ పేపర్. Principal with girls. సార్ మా అమ్మాయికి ఎగ్జామ్ ఏం రాలేదు, కొంచెం మీరేం వరి అవ్వద్దు. అమ్మా నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి చిట్టీలు నేను పంపిస్తా. Principal with boys. సార్ మా అబ్బాయికి ఎగ్జామ్ ఏం రాలేదు, కొంచెం మీరేం వరి అవ్వద్దు. బాబు నేను ఇంటికి వెళ్ళిపో, సప్లీ రాసుకోవచ్చులే. నాన్న నేను పాస్ అయిపోయాను. నమస్కారం సుబ్బారావు గారు. ఏంటి బాబు జస్ట్ పాసా? మా అమ్మాయిని చూడు, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. హలో, ఈ ఫోన్ల వల్లే పాడైపోతున్నారండి పిల్లలు. ఏంటి మామ నేను ఫెయిల్ అయ్యా అని బాధపడుతున్నావా? పింకీకి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి మరీ హడావుడి చేస్తున్నాడు రా. పింకీ ఫెయిల్ గారా? అవునా? అయిపోయాడు రాడు. జస్ట్ పాస్ ఏంటి, కొంచెమైనా సిగ్గుండాలి బాబు. నాదేముందిలే అంకుల్, ఫెయిల్ అయిన వాళ్ళే అబద్ధాలు చెప్పి తిరుగుతున్నారు. వెళ్ళొస్తారావు గారు. ఏంట్రా ఫెయిల్ అని కానీ ఆడు అలా వెళ్ళిపోయాడు. పింకీ ఫెయిల్ నాన్న, వాళ్ళ నాన్న అబద్ధం చెప్తున్నాడు. ఏంటి నన్ను నన్ను కొట్టావు? వాళ్ళమ్మ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని అందరు నమ్ముతారు, నువ్వు పాస్ అని ఎవరు నమ్మరు. Kya? ఈ సమ్ అందరికి అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు నాకు అర్థం కాలేదంటే చంపేస్తాడేమో. అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ చెప్తాను. సార్ నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? చెప్పేటప్పుడు ఏం చేస్తున్నావురా? ఏం అర్థం కాలేదు చెప్పు. ఇంత చిన్న సమయంలో నీకేం అర్థం కాలేదు చెప్పు. చెప్పరా? ఫస్ట్ నుండి అర్థం కాలేదు సార్. మార్క్స్ ఎవరికైనా తక్కువ పడితే వచ్చి కరెక్షన్ చేయించుకోండి. సార్ నాకు 99 సార్, ఇంకా 1 మార్క్ యాడ్ అవ్వాలి సార్. సార్ నాకు ఇంకా 5 మార్క్స్ ఎక్స్ట్రా వస్తాయి సార్. నీకు 100 మార్క్స్ వచ్చాయి అమ్మా, ఇంకేంటి? 5 మార్క్స్ ఎక్స్ట్రా ఫర్ నీట్ హ్యాండ్ రైటింగ్. అవును అవును. వీడు చూడకుండా మార్క్స్ వేసేస్తున్నాడు, మనం లైక్ చేద్దాం. సార్ నాకు ఇంకా 10 మార్క్స్ రావాలి సార్. 5, 10, 15, 20, 30 కరెక్ట్ వేసారా? నన్నే మోసం చేయాలని చూస్తావా? సార్ నాకు మార్క్స్ తక్కువ వేశారు, ఇంకా యాడ్ అవ్వాలి. నీకెంత వచ్చాయరా? 1 మార్క్ వచ్చింది, ఇంకెంత రావాలి? హాఫ్ మార్క్ యాడ్ అవ్వాలి. ప్యాస్ అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది చూడు. రోజుకి 40 గంటలు చదివావు కదా, అయినా ఎలా ఫెయిల్ అయ్యావరా? నేను బాగానే చదివాను నాన్న, కానీ ఎలా ఫెయిల్ అయ్యాను? ఈ బాబా ఫోటోని 10 మందికి షేర్ చేయ, లేకపోతే నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అవుతావు. జునీద్ ఎంటర్టైన్మెంట్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే పైకి పోతావు.